నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పాకల బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో పాకల బీచ్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాకాల బీచ్ ఫెస్టివల్ 14, 15 తారీఖు ఉంది. ఇంకా జస్ట్ 1 డే మాత్రమే ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినవి. సో ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమేమి స్టాల్స్ అయితేనేమి, తర్వాత అమ్యూజ్మెంట్ ఏరియా, అలాగే మనకి ఈ వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారనే దాని మీద ఒక ఇన్స్పెక్షన్ కానీ నేను జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినవి. రేపు మిగిలినవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకి డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో వాళ్ళు డిప్లాయ్ అయి ఉంటారు. సో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. సో ఐ హోప్ that this festival is going to be a big success and the people of Prakasam district and erstwhile Prakasam district will enjoy like anything, and a lot of sports are there, and also celebrities kuda vastunaru 14th and 15th. సుమా గారు వస్తున్నారు, తర్వాత రవి గారు వస్తున్నారు, దాంతోపాటు జబర్దస్త్ టీం వస్తుంది ఎంటర్టైన్ చేయడానికి, తర్వాత ఫేమస్ సింగర్స్ వస్తున్నారు, దీంతోపాటు మనకి సాగర్ హారతి ఉంటుంది, తర్వాత స్పెషల్ అట్రాక్షన్గా మనకి హెలి టూరిజం ఉంటుంది, హెలికాప్టర్ రైడ్స్ ఉంటున్నాయి, పారాగ్లైడింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు మనకి శాండ్ ఆర్ట్స్, సెల్ఫీ పాయింట్స్, ఇట్స్ లైక్ ఎన్ ఫన్ ప్లేస్ లాగా ఎల్లుండిది కన్వర్ట్ కాబోతుంది. అందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. బట్ 15th శివరాత్రి కాబట్టి అది 1 గంట వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చాలామంది శివరాత్రికి ఇక్కడికి జనరల్గా బీచ్కి వస్తారు, వాళ్ళతో పాటు ఎక్కువ క్రౌడ్ వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేసి నేను అండ్ జిల్లా యంత్రాంగము, దాంతోపాటు ఎస్పీ గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రోడ్ అంటే అరైవల్ వచ్చేదానికి అండ్ డిపార్చర్ అయ్యేదానికి కూడా 1 వే పెట్టడం జరిగింది. పాకాలనికి వచ్చే రోడ్డు, తర్వాత మనకి దట్ విలేజ్ ఓళ్లపాలెం మీదుగా మళ్ళీ రిటర్న్ అనేది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఇష్యూస్ ఏమీ లేవు. తర్వాత లక్కీలీ ఇక్కడ చాలా మంచి స్పేస్ ఉంది. ఆ స్పేస్ వల్ల మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగా ఉంది. తర్వాత ఎవరైనా సరే నైట్లో ఉండాలి, ఒక రోజు ఉండాలనుకున్న వాళ్ళకు కూడా కొన్ని రూమ్స్ ఇక్కడ మనం ఏర్పాటు చేసాము. ఆ రూమ్స్లో కూడా వాళ్ళు ఉండొచ్చు. బట్ ఇది ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి కాబట్టి భోజనం కూడా ఇక్కడ ఉంటుంది. సో అన్నీ కూడా సరసమైన ధరలు, అంటే ఏమి ఎగ్జాబరెంట్ రేట్లు లేకుండా సింపుల్ ప్రైసెస్తో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత ప్రెస్టీజియస్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలైతే కళా రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అంతట్లో కూడా ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయో వాటిని కూడా ఇక్కడికి పెట్టడం జరుగుతుంది. ఒక ప్రత్యేకంగా పాకాల బీచ్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి చేస్తున్నాము. ప్రకాశం జిల్లాకి ఇది ఒక మంచి బీచ్ కాబట్టి ఇది టూరిజం డిపార్ట్మెంటు మరియు మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు కలిసి ఇది నిర్వహిస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళతో కలిసి ఇది చేస్తుంది. సో అందరూ కూడా వచ్చి, ప్రజలందరూ కూడా వచ్చి 14, 15 తారీఖుల్లో ఇక్కడ ఎంజాయ్ చేయాలని, అట్ ద సేమ్ టైం శివరాత్రి కూడా ఇక్కడ జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.